ఈరోజు చేసేటువంటి ఈ కార్యక్రమం ఈ ఎస్బీఐ బ్యాంక్ ద్వారా చేసే ఈ కార్యక్రమం కేవలం ఇన్సూరెన్సే కాకుండా మ్యారేజ్ టైంలో కానీ లేకపోతే పిల్లలు చదువుకునేటువంటి టైంలో కానీ దానికి కూడా సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. నేను 90s లో ఒక నేషనల్ బ్యాంక్ లో డైరెక్టర్ గా ఉన్నాను. అప్పుడే యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చాను నేను. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చదువుకోవటానికి పడేటువంటి ఇబ్బందులు చూసిన బ్యాంక్ డైరెక్టర్ అయిన తర్వాత బోర్డులో ప్రపోజల్ పెట్టాను. చదువుకునేటువంటి విద్యార్థులందరికీ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి. ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వాలి అని అంటే అప్పటి వరకు అంత లిబరల్ గా లేదు బ్యాంక్స్ ఎడ్యుకేషనల్ లోన్ ఇవ్వటం. ఆడపా దడప అక్కడ ఒకటి ఇచ్చేవాళ్ళు. ఇస్తే కూడా అర్బన్ ప్రాపర్టీ ఉంటే లేకపోతే రెగ్యులర్ శాలరీ బేస్డ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైనా గ్యారంటీ ఇస్తే తప్ప చేసేవాళ్ళు కాదు. అప్పుడు కంబైన్డ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్. అర్బన్ ప్రాపర్టీ ఉద్యోగస్తులు ఇచ్చే గ్యారంటీ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకోవడానికి అవకాశం ఉంటే అది సమాజం మొత్తానికి ఉపయోగపడదు కదా. ఈ స్టేట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది, పెద్ద ఎత్తున ఉంది రూరల్ ఏరియా కూడా. వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువ మొత్తం. ప్రభుత్వ పరం నుంచి రెగ్యులర్ ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళ కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలు కూడా ఎదగాలని కదా మనం అందరూ ఆలోచన చేసేది. కాబట్టి అగ్రికల్చర్ ప్రాపర్టీని కూడా కంపల్సరీ యాక్సెప్ట్ చేయాల్సిందే, రూరల్ ప్రాపర్టీని కూడా యాక్సెప్ట్ చేయాల్సిందే. కేవలం ప్రభుత్వ ఉద్యోగం మాత్రమే సంతకం పెడితే అతను ఎడ్యుకేషనల్ లోన్ ఇస్తా అంటే కరెక్ట్ కాదని చెప్పి బోర్డులో తీర్మానం చేపించి డాక్టర్ పట్టాభి ఎడ్యుకేషనల్ స్కీమ్ అని ఫస్ట్ టైం మేము స్టార్ట్ చేశాం ఆంధ్ర బ్యాంక్ లో. అట్లాగే డాక్టర్ పట్టాభి కిసాన్ క్రెడిట్ కార్డ్ అని కూడా స్టార్ట్ చేశాం. చేసి దానికి ఆల్ బ్యాంక్స్ అందరిని పిలిచి రవీంద్ర భారతిలో దాని లాంచింగ్ ప్రోగ్రామ్ కూడా చేశాం. సో ఎడ్యుకేషనల్ లోన్ అనేది ఎంత ఇంపార్టెంటో తెలిసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది విద్యార్థులు చదువుకోవటానికి వచ్చి తల్లిదండ్రులు ఆ ఫీజులు చెల్లించలేక, సోషల్ బ్యాక్గ్రౌండ్ అనుకూలించక, ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి సదుపాయాలు కొన్ని డిపార్ట్మెంట్స్ కి ఉన్నాయి, కొన్నిటికి లేవు కాబట్టి మిగతా వాళ్ళకి అందకపోవటం వల్ల పడుతున్నటువంటి ఇబ్బందిని చూసినటువంటి వ్యక్తిగా ఇది మనందరి బాధ్యత అని చెప్పి ఒప్పించి బ్యాంక్స్ నుంచి ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి అతను ఆ లోన్ కట్టేటట్టుగా ఏర్పాటు చేశాం. సో టుడే సరే ఆనాటి చదువులకు అయ్యే ఖర్చుకి ఈనాటి చదువులకు అయ్యే ఖర్చుకి రెగ్యులర్ గా ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎఫోర్డ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజుల్లో మోస్ట్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉండే, పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ తక్కువ, బయట ఇతర దేశాలకు వెళ్లి చదువుకునే తక్కువ. ఈరోజు మరి ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇతర దేశాలకు వెళ్లేటువంటి చదువు, దానికి అయ్యే ఖర్చు, రెగ్యులర్ గా ఉద్యోగస్తులకి వాళ్ళ జీతాలతో దాన్ని భరించలేనటువంటి పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ ఎడ్యుకేషనల్ లోన్ అట్లాగే మ్యారేజ్ సంబంధించిన లోన్, ఇతరత్ర లోన్ కూడా ఇందులో పనిచేసి ఈ అకౌంట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇచ్చే ఏర్పాటుని దీంట్లో చేస్తూ తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం డెఫినెట్ గా రాష్ట్రంలో ఉన్నటువంటి జెన్కో, ట్రాన్స్కో అట్లాగే మనకు ఉన్నటువంటి 2 డిస్కమ్స్ కూడా, ఎస్పీడీఎస్సీఎల్, ఎల్పీడీసీఎల్ కూడా, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి కూడా పూర్తి స్థాయిలో ఈ కార్యక్రమాన్ని తీసుకొని మనం రాష్ట్రంలో ఎనర్జీ శాఖలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులందరికీ రైట్ ఫ్రమ్ ది లోయెస్ట్ ఆఫ్ ది లో ఉద్యోగి దగ్గర నుంచి సిఎండి వరకు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమాన్ని చేసేటువంటి బాధ్యతను ఈరోజు మనం ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ బాధ్యతను తీసుకొని ముందుకు పోతుందని మీ అందరికీ చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. ఇది తృప్తినిచ్చేటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని కూడా భావిస్తా ఉన్నాను.